ఢిల్లీలో వైసీపీ అడ్రస్ గల్లంతయ్యేలా కనిపిస్తోంది. వైసీపీ అడ్రస్ లేకుండా చేసేందుకు ఎన్డీఏ కూటమి పక్కా ప్లాన్ వేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఏపీలో అమిత్ షా పర్యటన తర్వాత పరిణామాలు ఊహించని రీతిలో మారుతుండగా లోక్సభ, రాజ్యసభలో వైసీపీకి ప్రాతినిధ్యం లేకుండా చేయడమే టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతోంది. ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి రాజ్యసభలో 11 మంది సభ్యులుండగా వైసీపీకి ప్రస్తుతం 8 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇటీవల బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసిన విషయం కూడా తెలిసిందే. కాగా విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 7కు పడిపోయింది. ప్రస్తుతం రాజ్యసభలో అయోధ్య రామిరెడ్డి, గొల్ల బాబురావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పరిమళ నత్వాని, ఇక లోక్సభలో అవినాష్ రెడ్డి, గురుమూర్తి, తనోజారాణి, మిథున్ రెడ్డిలు మాత్రమే ఉన్నారు. అయితే వైసీపీ ఎంపీలంతా త్వరలోనే పదవికి రాజీనామా చేసే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా ప్రచారం అయితే సాగుతోంది. పూర్తిగా రాజకీయాలకు దూరంగా లేదా ఇతర పార్టీలు చేరే అవకాశాలున్నాయని టాక్ కూడా వినిపిస్తుంది. ఇక ప్రస్తుతం పార్లమెంట్ లో వైసీపీకి 4 ఎంపీలు మాత్రమే ఉన్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయని చెప్పుకోవాలి. తాను ఏ రాజకీయ పార్టీలో చేరనంటూ ఆయన రాజీనామా అయితే చేశారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయం అని కూడా తెలిపారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నానని చెప్పుకొచ్చారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ కు ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకు సదా కృతజ్ఞతలని తెలిపారు. అయితే రాజీనామా వెనుక బీజేపీ పెద్దలు ఉన్నట్లుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి.